ప్రజలకు మరోసారి సాధ్యం కాని హామీలను కూటమి మేనిఫెస్టోలో ప్రవేశపెట్టారని కర్నూలు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి బివై రామయ్య అన్నారు. కర్నూలు నగరంలోని మేయర్ క్యాంపు ఆఫీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని మేనిఫెస్టోలు తెచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. మొన్న వైఎస్ఆర్సీ పార్టీ తరఫు నుంచి మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. అది వాస్తవానికి దగ్గరలో ఉంది. ఏదైతే సాధ్యమో, ఏదైతే చేయగలమో, చేయగలిగేదే చెప్పుదాము, చెప్పింది ఖచ్చితంగా చేసి తీద్దాం అనేది జగన్మోహన్ రెడ్డి గారి నినాదం. గతంలో కూడా అలాగే చెప్పినాడు, అలాగే చేసి చూపించినాడు. చేతుల ద్వారా, మాటలతో కాకుండా చేతుల ద్వారా చేసి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏదైనా మాట ఇస్తే మాట తప్పేది లేదు, మెడవ తిప్పేది లేదు. ఏదైతే వైఎస్ఆర్ కుటుంబానికి బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్కి ఏమాత్రం ఇది కాకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే నిన్న చంద్రబాబు ఏంటి, ఇవన్నీ బడ్జెట్లు చూసుకొని హామీలు ఇవ్వాలి. ఒకప్పుడేమో ఇదే మేము ఇస్తేనేమో రాష్ట్రం శ్రీలంక అవుతుంది, లూటీ చేస్తున్నాడు అని చెప్పినటువంటి వ్యక్తి. మేమన్న ₹1 అవినీతి లేకుండా 2,70,000 కోట్ల రూపాయలను డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వీళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టి దోచుక తినేటువంటి పరిస్థితి వాళ్ళ దానికి లెక్క లేదు, పక్క లేదు. ఇప్పుడు కూడా అలవి కాని హామీలు అవి ఎట్లా నెరవేరుస్తామంటే ఏందో సంపద సృష్టించాడంట. ఏంది 14 సంవత్సరాలు సృష్టించింది లేనిది ఇప్పుడు సృష్టిస్తాడు ఆయన. ఈయన చెప్పే మాటలు ప్రజలు నమ్మాలా. 2014 నుంచి 19 వరకు ఎందుకు సృష్టించలేకపోయినావు? 5 ఏళ్ళు టైం ఇస్తే 600 హామీలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చలేకపోతే, రైతులకు రుణమాఫీ అంటివి మొట్టమొదటి సంతకం అంటివి దానికే దిక్కు లేకపోయినా, ఇవాళ ప్రజలు నువ్వు ఎన్ని చెప్పినా ఎంత గగ్గోలు పెట్టినా నమ్మేటువంటి పరిస్థితి ప్రజలకు లేదు. నిన్ను నమ్మరు కాక నమ్మరు. ఎందుకంటే ఇట్లాంటి హామీలు మేము కూడా కాదుకూడదు అనుకుంది. రాజకీయమే ముఖ్యం అనుకున్నట్టుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతకు 10 హామీలు ఇవ్వచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి తత్వం అది కాదు. ఏదైనా సరే ప్రజలకు మేలు జరిగేటట్టు ఉండాలా, మనం చేయగలిగేదే ఉండాలా, చేయగలిగేదే చెప్పుదామని. ఆయన కూడా ఇట్లా నీకులాగా చెప్పదలుచుకుంటే 2014 కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కదా. రైతు రుణమాఫీ అని ఒక మాట అనింటే ఇవాళ కూడా ఆయన చెప్పలేక కాదు కదా. ఏదైతే సాధ్యమైన మాటలు అవే చెప్పగలిగినాడు. చంద్రబాబు నాయుడు మేము చేస్తుంటేనేమో శ్రీలంక అవుతుందనే మనిషి ఇవాళ దానికి మించి ఇవ్వటం అనేది హాస్యాస్పదం కాదు. ఇది నవ్వుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏంద్రా ఈయన ఒక సామెత ఉంది, చెప్పకూడదు కానీ, మెంటల్ హాస్పిటల్కు ఇది నేనే చేసిన అని చెప్పేసి నేనే నిర్మించిన నన్ను కూడా గతంలో అనుకునే వాళ్ళు ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి చేర్పించినారు ఉంటాడు అన్నమాట. మంది అట్లాగే చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా ఎవరన్నా ఏమన్నా అనుకొని నాకేటి సిగ్గు అన్నట్టుగా వ్యవహార శైలి. ఇది చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఎవరు నమ్మరు. మరీ ముఖ్యంగా ఇందులో ఇంకోటి ఏంటంటే వాళ్ళ కూటమైనటువంటి బీజేపీ కూడా ఇందులో ఎక్కడ కూడా కిక్కురు మనకున్న నోరెత్తకుండా సైలెంట్గా ఉన్నారు. వాళ్ళ సవాలు జావన్లే అన్నట్టుగా. వాళ్ళు నిజంగా కూటమి అన్నప్పుడు ఇవాళ ప్రచారంలో అందరు ఫోటోలు వేసుకుంటున్నారు. బీజేపీవి, పవన్ కళ్యాణ్వి, చంద్రబాబు నాయుడువి అందరి ఫోటోలు వేసుకుంటున్నారు. నిన్న మేనిఫెస్టోలు ఎందుకు పెట్టలేదా అంటే వాళ్లకు ఇష్టం లేదు అనే సంగతి క్లియర్గా, ఇది సాధ్యం కానీ హామీలు కాదు అనే సంగతి అర్థమైపోయింది. కాబట్టి వీటిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇవి ఏమాత్రం సాధ్యమైన హామీలు కాదు. ఇవి కేవలం ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల స్టంట్ కొరకు ఇచ్చిన హామీలు తప్ప ఇవి ప్రజలకు ఉపయోగపడే హామీలు కాదన్న సంగతి మరోసారి నిరూపితమైంది.